అంటే z ని 1/i-1 అనుకుంటే z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/i బార్ -1 బార్ అంటే 1. మీకు ఆల్రెడీ తెలుసు i బార్ అంటే -1 అని. -i అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -i-1. సో -1/i+1. అంటే z బార్ వాల్యూ ఎంత అయిపోయిందండి? -1/i+1. దట్స్ ఆల్. నాన్న మీరు ఆల్రెడీ మనకి వీటికి రిలేటెడ్‌గా క్వెషన్ పేపరు, సొల్యూషన్ పేపరు అన్నీ కూడా మీకు వాట్సాప్‌లో ఉండడం జరిగింది. కాబట్టి మీరు జస్ట్ ఏంటంటే స్క్రీన్‌షాట్ తీసుకుంటే మనకి మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రతి సమ్ కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంటదన్నమాట. ఆల్రెడీ మీరు తర్వాత అయినా ఎర్రర్ అనాలిసిస్ రాసుకోవచ్చు. ఏమండి? చెన్నై. ఓకే. సో దాని ప్రకారంగా మనం అట్లా మీ స్క్రీన్‌షాట్ తీసుకోండి నాన్న. స్క్రీన్‌షాట్ తీసుకుంటే సరిపోతుంది నాకు తెలుసు. ఓకే. రాయటం అంటే మళ్ళీ టైం పట్టేటట్టుగా ఉంటది కదా! అందుకని. ఓకేనా అండి? రైట్. చేస్తారండి ఇది? వాట్సాప్ చేస్తారా? ఏదో యశ్వంత్ ఏదో మాట్లాడుతున్నావు చెన్నా. రైట్. సెకండ్ వన్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అన్ని మాక్సిమం మనం చెప్పిన మోడల్ క్వశ్చన్సే వచ్చినాయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా వరకు వచ్చినాయి. ఆల్రెడీ మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మనం చెప్పిన రిలేటెడ్ గా మోడల్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్సే వచ్చినాయండి. కాబట్టి మీరు క్లాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయితే మీరు మాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయండి. రైట్. అట్లాగే రోజు ప్రాక్టీస్ చేయాలండి. 1+i/1 - i x is equal to 1 అండి. దీనికి రేషనలైజేషన్ చేయండి. అంటే 1+i into 1+i/1 - i into 1+i. దీనికి హోల్ టు ద పవర్ ఆఫ్ x. అంటే దీని అర్థం ఏంటండి? ఇది 1+i హోల్ స్క్వేరే కదా! అంటే 1 - 1 + 2i/a² + b² అంటే 1² + 1² అంటే 2. సో హోల్ టు ద పవర్ ఆఫ్ x. 2 క్యాన్సిల్ అయిపోతుంది 1 అండి. అంటే i పవర్ x is equal to 1 అంటే దాని అర్థం x is equal to 4n అని అర్థం. x is equal to 4n, not 4, 4n, where n is any integer. ఓకేనండి? రైట్. నాకు వాట్సాప్ చేయండి వెంటనే. వాట్సాప్ అంటున్నాను. ఇమీడియట్ గా రెస్పాండ్ చేయండి. స్క్రీన్ షాట్ టేకెన్. లేదంటే దానికి ఏదో ఓకే సార్ టేకెన్ స్క్రీన్ షాట్ అనో ఏదో ఒకటి పెట్టుకోండి. డన్. అది బెటర్. డన్. ఓకేనండి. ఓకే సార్ అనుకున్నా పర్వాలేదు. ఇబ్బందేం లేదు. స్క్రీన్ షాట్ టేకెన్. ఎస్ టేకెన్ అంట. యుగంధర్ రెడ్డి. వెరీ గుడ్. నైస్ టెర్మినాలజీ. థర్డ్ క్వశ్చన్. అంటే 6i - 3i1 4 3i - 1 23i is equal to x plus iy. Then what is the value of i? ఇక్కడ ఎప్పుడైనా సరే డిటర్మినెంట్స్ లో ఇచ్చేటప్పుడు ఇమీడియట్ గా మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ 1 ఉంది -1 అంటే ఈ రెండు ఆపోజిట్ వెర్షన్స్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ అన్నిట్లో 3 కామన్ గా ఉంది. ఇక్కడ i ఉంది. అంటే అన్నిట్లో 3i కామన్ తీసేసేయండి. టేకెన్ 3i కామన్ దెన్ యూ విల్ గెట్ 6i 4 20 -3i కామన్ తీసేస్తే 1 -1i 1 -1i. ఇప్పుడు చూడండి డిటర్మినెంట్ లో 2 కాలమ్స్ గానీ 2 రోస్ గానీ ఈక్వల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ C2 is equal to C3. 2 కాలమ్స్ ఈక్వల్ ఆర్ ఐడెంటికల్. నాట్ ఓన్లీ ఈక్వల్, ఐడెంటికల్ ఉన్నా సరే మనకి ఏమవుతాయంటే అవి డిటర్మినెంట్ అనేది 0 అయిపోతుంది. 0 కెన్ బి రిటర్న్ యాజ్ 0 + 0i. సో x, y వాల్యూ ఏమవుతుందంటే 0, 0. దట్స్ ఆల్. సో ద ఆన్సర్ ఈజ్ 0. x, y ఆన్సర్ ఎంత అవుతుందండి? 0, 0. దట్స్ ఆల్.
రైట్. ఓకేనండి. డన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఫోర్త్ కండిషన్ z is equal to x minus iy and z power 1/3 is equal to p plus iq. Then asking question x by p plus y by q by p square plus q square they asking. అంటే z పవర్ 1/3 అంటే z is equal to ఏమవుతుందండి అక్కడ p plus iq హోల్ క్యూబ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ 3pq స్క్వేర్ ఇది రియల్ పార్టే కదండి ఎందుకంటే a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే మైనస్ iq క్యూబ్ ప్లస్ 3p స్క్వేర్ iq. ఇక్కడ z అంటే ద గివెన్ దట్ x మైనస్ iy అంటే రియల్ పార్ట్ కి రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ కి ఇమేజినరీ పార్ట్ ని ఈక్వల్ చేస్తాం. అంటే x is equal to ఇక్కడ p ని కామన్ తీయగలిగితే p స్క్వేర్ మైనస్ 3q స్క్వేర్ మైనస్ y is equal to ఇక్కడ మైనస్ q కామన్ తీయగలిగితే q స్క్వేర్ మైనస్ 3p స్క్వేర్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ x బై p ప్లస్ y బై q. సో x బై p ప్లస్ మైనస్ y బై మైనస్ q అంటే y బై q is equal to this ప్లస్ this అంటే p స్క్వేర్ మైనస్ 3q స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ 3p స్క్వేర్. అంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అంటే మైనస్ 2 టైమ్స్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. అంటే x బై p ప్లస్ y by q by p square plus q square is equal to minus 2. That's all. Okay, Karthik, do it. Nana, fifth question easy, direct question adi. Sixth question చూడండి. అసలు క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ మీద ఎక్కువ ఇస్తారు క్వశ్చన్స్. స్క్రీన్ షాట్ తీసుకున్నారండి మెసేజ్ చేయండి అమ్మా. సార్ నేను క్లాస్ లో ఉన్నానండి మళ్ళీ చేస్తాను. హలో రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. See this. Sixth one and omega is a cube root of unity. 1 plus omega square 1 minus I minus 1 omega square minus 1 minus I minus 1 plus omega minus 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా ఐడెంటికల్ అవుతాయో లేదో చెక్ చేసుకోవచ్చండి ఈజీగా. 1 మైనస్ I కనబడుతుంది మైనస్ 1 ఒమేగా స్క్వేర్ కనబడుతుంది అంటే ఈ రెండింటి యొక్క సమ్ ఇది అయిపోయినట్టేగా. అంటే R1 ప్లస్ R3 అంటే 1 మైనస్ I తర్వాత 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 కాబట్టి మైనస్ 1 ఒమేగా స్క్వేర్ మైనస్ 1 మైనస్ I మైనస్ 1 ఒమేగా స్క్వేర్ మైనస్ 1. ఎందుకంటే ఎక్కడ ఈ రెండు ఈక్వల్ అయిపోతుంది అంటే 2 rows ఆర్ ఈక్వల్ మీన్స్ దట్ డిటర్మినెంట్ బికమ్స్ 0. 2 rows ఈక్వల్ అయితే ఆ 2 rows ఆర్ ఐడెంటికలీ దెన్ ద డిటర్మినెంట్ బికమ్స్ 0 అని అర్థం. ఓకేనండి రైట్. సో సెవెంత్ క్వశ్చన్ కూడా ఈజీ అనండి. 1 ప్లస్ ఒమేగా హోల్ టు ద పవర్ ఆఫ్ 7 is equal to a ప్లస్ b ఒమేగా అంటున్నాడు. దీన్ని బట్టే చెప్పేయచ్చు
1 plus omega square is equal to 0 కాబట్టి 1 plus omega is equal to minus omega square. అంటే 1 plus omega ప్లస్ లో మైనస్ omega square whole to the power of 7. అంటే -1 omega power 14. omega power 14 అంటే omega square. ఈ మైనస్ omega square అంటే అర్థం ఎంత అంటే 1 plus omega is equal to b plus a plus b omega. A value 1, b value 1. So they asking question a comma b ante 1 comma 1. That's all. Note down. A is equal to 1, b is equal to 1. That's all. Coming to the next one andi. So 8th one andi. 8th one, see this, omega is cube root of unity ante 1 omega square are the roots. Then the equation of x minus 1 whole cube plus 8 is equal to 0. అంటే ఇది కూడా మనం చెప్పింది అంతకు ముందు x minus 1 whole cube is equal to -8 అంటే -2 whole cube కాబట్టి -2 into whole cube into 1 power 1/3 గా రాయాలి. అంటే దీనికి ఎలాగా మన క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 omega స్క్వేర్ రూట్స్ కాబట్టి therefore x minus 1 కి రూట్స్ -2 omega స్క్వేర్ -2. ఇప్పుడు 1 ని యాడ్ చేసుకోవాలి, x వాల్యూ కదా కట్టాలి అంటే 1 - 2 omega 1 - 2 omega స్క్వేర్ 1 - 2 అంటే -1. సో దీస్ ఆర్ ద రూట్స్ 1 - 2 omega 1 - 2 omega స్క్వేర్ -1 ఆర్ ద రూట్స్. దట్స్ ఆల్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అన్న. మెసేజ్ చేయండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 9th one. Modulus of z1 plus z2 is equal to z1 minus z2 అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ z2. నన్ను ఆల్రెడీ మీరు చేసినా సరే ఒకసారి వినండి, ఎందుకంటే నేను న్యూ మెథడ్ లో చెప్పచ్చు. తర్వాత ఒకసారి ఓవరాల్ గా, ఎందుకంటే ఈ వీకెండ్ కూడా మళ్ళీ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ డిమార్గన్ థియరం మీద ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మరొకసారి రివిజన్ అయిపోయినట్టుగా ఉంటుంది. సో రేపు ఎడిషనల్ క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు ఈజీ అవుతాయి. సో మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 అంటే ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2 అంటున్నారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మాడ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్ ప్లస్ దీనిని మనం 2 రియల్ పార్ట్ ఆఫ్ మాడ్ z1 మాడ్ z2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 bar is equal to this can be written as mod z1 square plus mod z2 square minus 2 mod z1 mod z2 real part of z1 z2 bar. Mod z1 square mod z2 square cancel, 2 times mod z1 cancel. So overall ga 2 real part of z1 z2 bar is equal to 0. అంటే మీనింగ్ ఏమవుతుందంటే సపోజ్ z1 is equal to x1 plus iy1, z2 is equal to x2 plus iy2 అయితే రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ అన్నా, రియల్ పార్ట్ ఆఫ్ z1 బార్ z2 అన్నా, లేదా కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ z1 z2 అన్నా ఒకటే. అంటే x1 x2 ప్లస్ y1 y2 is equal to 0. అంటే ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్టే కదండి, ఎందుకంటే ఇది రిప్రజెంట్స్ x1 కామా y1.
దిస్ రిప్రజెంట్స్ x2 కామా y2. ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 కదా. అంటే డాట్ ప్రొడక్ట్ 0 అంటే దాని అర్థం z1 పర్పెండిక్యులర్ టు z2 అని. అంటే యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఎంత అవుతుందండి? 90 degrees. సో యాంగిల్ π/2 అంటే సో మనకి కంపల్సరీగా పర్పెండిక్యులర్ దట్ స్లోప్స్ ఎంత అవుతాయండి? m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఆరిజిన్ నుంచి దాని స్లోప్ తీసుకుంటే y1/x1 అంటే tan θ1 ఇంటూ tan θ2 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఈ లైన్ అనేది ఇంక్లినేషన్ x యాక్సిస్ తో -θ1 అయితే ఈ లైన్ అనేది θ2 అనుకుంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇన్ ఫ్యాక్ట్ tan θ1 ఈజ్ ఈక్వల్ టు -1/tan θ2 అంటే -cot θ2. So minus cot θ2 can be written as tan of π/2 plus θ2. అంటే tan θ1 is equal to π/2 plus θ2 అంటే what is the condition? అంటే π/2 θ1 is equal to π/2 plus θ2 అని అర్థం. అంటే θ1 minus θ2 is equal to π/2 అని అర్థం. θ1 అంటే ఆర్గ్యుమెంట్ z1 minus argument z2 is equal to π/2 అని మీన్. ఆర్గ్యుమెంట్ z1 minus argument z2 is equal to π/2 అని మీన్. దట్స్ ఆల్. అదే కదా అడిగాడు వాడు. నోట్ చేయండి. మరి టోటల్ గా ఒకసారి కాంప్లెక్స్ నెంబర్స్ టోటల్ గా మనకి రివిజన్ అయిపోద్దండి. ఓకేనండి, స్క్రీన్ షాట్ తీస్తారా? మెసేజ్ చేయండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this 12th question, 11th క్వశ్చన్ అండి. ఆల్రెడీ 10th మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 11th కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. చూడండి, మాడ్యులస్ ఆఫ్ ZW is equal to 1, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z minus argw, arg Z minus argw is equal to π/2 అయితే then asking Z bar W, what is the value of Z bar W? అంటే Z bar W అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ R ఇంటూ e⁻i⁻ కదండి. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే మాడ్యులస్ ఆఫ్ ZW అన్నా మాడ్యులస్ ఆఫ్ Z bar W అన్నా 1. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z bar W కట్టాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z bar W ని ఎలా రాయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్ అన్నా లాగరిథం ఫార్ములా అన్నా ఒకటే. అంటే లాగ్ mn ఫార్ములా ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z bar ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ W. ఆర్గ్ Z bar అంటే మీనింగ్ మైనస్ ఆర్గ్ Z అని అర్థం, ప్లస్ ఆర్గ్ W. అంటే ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే ఆర్గ్ Z మైనస్ ఆర్గ్ W. ఆర్గ్ Z మైనస్ ఆర్గ్ W అంటే దాని అర్థం π/2, అంటే -π/2. అంటే జనరల్ గా ఇది తీటా అనుకుంటే Z bar W is equal to సో R ఇంటూ e⁻i⁻. R అంటే 1, e⁻−i π/2. సో cos cos of -π/2 plus minus of I sin π/2. Cos π/2 anyway 0, sin π/2 value 1. So that the value is -i. That's all. Note చేయండి.
మెసేజ్ చేయండి అన్న. అన్న ఇంకా కొంతమంది మార్క్స్ నాకు పెట్టలేదండి. రాస్తారండి. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. Z is a complex number of unity అంటున్నాడు. అంటే modulus of Z is equal to 1 అని అర్థం. Then argument of 1 plus Z by 1 plus Z bar is equal to అడుగుతున్నాడు. Modulus of Z1 అంటే modulus of Z square value 1. అంటే Z bar is equal to 1 కాబట్టి Z bar is equal to 1 by Z. So therefore argument of 1 plus Z by 1 plus Z bar అంటే 1 by Z. This is equal to argument of 1 plus Z by 1 plus Z by Z అంటే న్యూమరేటర్ లో పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అది Z. 1 plus Z క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z. సో ఆల్రెడీ మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z అనేది theta given. Argument of Z is equal to theta given. Therefore, this value is equal to theta. That's all. ఇది theta అవుతుంది. ఆల్రెడీ 13th క్వశ్చన్ మనం డిస్కస్ చేసిందే కదండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాము. పృథ్వీ ఎన్ని వచ్చాయమ్మా? పృథ్వీ కదా, నీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? సాయి విఘ్నేష్ 60 మార్క్స్, వెరీ గుడ్. 58, ఓకే గుడ్. కాశీ విశ్వేష్ ఓకే. హర్ష, రాహుల్ నీవెన్ని వచ్చాయమ్మా? 72, కాశీ విశ్వేష్, ఓకే గుడ్. రాహుల్ రామన్ 72, వెరీ గుడ్. యశ్వంత్ నీవమ్మా? 90, Yashwant, very good. Good marks. If modulus of Z plus 4 is less than or equal to 3, then maximum value of modulus of Z plus 1. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఈ ఈక్వేషన్ అడుగుతున్నాడు అంటే ఆడిచ్చిన ఈక్వేషన్ బేస్ అయి ఉంటుంది. దట్ టు ఓన్లీ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీయే. దట్ ఈస్ modulus of Z2 minus Z1. దీనికి modulus is less than or equal to Z1 plus or minus Z2, which is less than or equal to mod Z1 plus mod Z2. మినిమం వాల్యూ కావాలి అంటే దిస్ ఈజ్ మినిమం కావాలంటే లెఫ్ట్ హ్యాండ్, మాక్సిమం కావాలంటే రైట్ సైడ్, అది కండిషన్. సో ఇది మాక్సిమం అడిగారు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. అంటే modulus of Z plus 1 ఆడి ఇచ్చిన కండిషన్ కంపల్సరీగా మనం వాడాలి కాబట్టి Z plus 4 less than or equal to 3 కాబట్టి అంటే +4 -1 చేస్తాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ modulus of Z plus 4 less than or equal to modulus of Z plus 4 plus modulus of 3. Modulus of Z plus 4 less than or equal to 3. సో modulus of -3 అన్న 3a అంటే +3. 3 plus 3 అంటే 6. సో modulus of Z plus 1 less than or equal to 6. So therefore maximum of modulus of Z plus 1 is 6.
Modulus of maximum of modulus of z plus 1 is 6. That's all. No change. Coming to the next one. Okay. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇది మినిమం వాల్యూ అంటే ఈ వాల్యూ ఇచ్చాడండి, మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ అంటున్నాడు. మాక్సిమం వాల్యూ అయినా మినిమం వాల్యూ అయినా కంపల్సరీ ఈక్వేషన్ వాడాలి. మినిమం వాల్యూ మాక్సిమం ఎప్పుడు అడిగినా సరే ఇది ఒక కాన్సెప్ట్ ఏంటంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ లెస్ దెన్ ద థర్డ్ సైడ్ విచ్ ఈజ్ లెస్ దెన్ ద మాక్సిమం ఆఫ్ టూ సైడ్స్ కదా. అందుకని మనకు మాక్సిమం అడిగాడు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 కంపల్సరీ ఇది వాడాలి. అంటే ఇక్కడ దీనికి తేడా ఏంటి? +4 -4 అంటే z ప్లస్ 4 -1 -4. దిస్ కెన్ బి రిటన్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2. సో therefore z plus 4 3. That's all. So coming to the next one, the number of complex numbers, 15th question. The number of complex numbers such that modulus of z minus 1 is equal to modulus of z plus 1 is equal to modulus of z minus I. అంటే E2 ఒకసారి E2 ఒకసారి తీసుకోండి. అంటే modulus of z minus 1 is equal to modulus of z plus 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తాం. అంటే z minus 1 into z bar minus 1 is equal to z plus 1 into z bar plus 1 అని అర్థం. z bar అంటే mod z స్క్వేర్ మైనస్ z bar మైనస్ z plus 1 అని అర్థం. దిస్ ఈజ్ mod z స్క్వేర్ ప్లస్ z bar plus z plus 1. దిస్ క్యాన్సిల్ 1 1 క్యాన్సిల్. అంటే దాని అర్థం ఏమైపోయిందంటే z plus z bar is equal to 0. అంటే 2 రియల్ పార్ట్ ఆఫ్ z is equal to 0. అంటే x is equal to 0. సపోజ్ z is equal to మనం x plus i గా కన్సిడర్ చేస్తే x is equal to 0 అని. సిమిలర్లీ ఈ టూ కండిషన్స్ తీసుకోండి. మాడ్యులస్ ఆఫ్ z minus 1 is equal to z minus 1. ఈ రెండైనా తీసుకోవచ్చు లేదా ఈ టూ కండిషన్స్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఏమొస్తుందంటే z మైనస్ z బార్ ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z 0, దట్ ఈజ్ y 0. అంటే ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ 0, 0 ఈజ్ ద ఓన్లీ వన్ సొల్యూషన్. దట్స్ ఆల్. నోట్ చేయండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అమ్మా. Right? So coming to the next one, 16th one. The complex numbers z satisfying w is equal to z by z minus I by 3 and modulus of w is equal to 1 అయితే z lies on అంటున్నారు. అంటే z is equal to x plus iy గా కన్సిడర్ చేస్తే z minus I by 3 అంటే అర్థం ఏంటి? x plus i into y minus 1 by 3 అని అర్థం. అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే మనకి w is equal to z by z minus I by 3 అని. అంటే మాడ్యులస్ ఆఫ్ w is equal to 1 కాబట్టి దీనికి మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ z by
మాడ్యులస్ ఆఫ్ z మైనస్ I పై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈక్వల్ అయితే అయిపోతుంది. మాడ్ z అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు మాడ్ z మైనస్ I బై 3. z మైనస్ I బై 3 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 బై 3 హోల్ స్క్వేర్ అని అర్థం. స్క్వేర్స్ చేసి ఈక్వల్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 బై 3 హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే వై మైనస్ 1 బై 3 ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వై అని అర్థం. ప్లస్ వై ఎలాగా అవ్వదు, ఎందుకంటే మైనస్ 1 బై 3 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆబ్వియస్లీ వై మైనస్ 1 బై 3 ఇజ్ ఈక్వల్ టు మైనస్. సో 2y ఇజ్ ఈక్వల్ టు 1 బై 3 కాబట్టి y ఇజ్ ఈక్వల్ టు 1 బై 6. ఇదే ఒక ఈక్వేషన్. y ఇజ్ ఈక్వల్ టు k అంటే స్ట్రైట్ లైనే కదండి. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. దట్స్ ఆల్. దిస్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్. నో డౌట్. రైట్. Coming to the next one. So చూడండి 18th one. Z is a complex number such that mod Z greater than or equal to 2. అయితే మినిమం వాల్యూ ఆఫ్ అంటున్నాడండి. మినిమం వాల్యూ ఆఫ్ Z ప్లస్ 1 బై 2 ఈజ్ అంటున్నాడు. దీని యొక్క మినిమం వాల్యూ అడిగారంటే మీకు ఏం చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకోమని చెప్పాను. అంటే మాడ్ Z ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ 1 బై 2 మాడ్ Z ప్లస్ 1 బై 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ Z మైనస్ 1 బై 2. అంటే ఆల్రెడీ మాడ్ Z గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నారు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 మైనస్ 1 బై 2 అంటే 3 బై 2. అంటే therefore Z plus 1 by 2 minimum value is 3 by 2. 3 by 2 అంటే that value is 1.5. So 3 by 2 is lies between 1, 2. అంటే 1 కి 2 కి మధ్యలో ఆ వాల్యూ ఉంది. So that the value becomes lies between 1, 2. That's it. నోట్ చేయండి అమ్మా. మెసేజ్ చేయాలండి. So coming to the next one. ఆల్రెడీ ఇది కూడా మనం 19th వన్ చూడండి అమ్మా. Z1, Z2 are the roots. Z1, Z2 are the roots of Z square plus AZ plus B is equal to 0. అంటే ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే Z1 ప్లస్ Z2 is equal to మైనస్ A అని, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే Z1, Z2 is equal to B అని. ఇప్పుడు మనకి ఏమన్నాడండి వాడు, ఫర్దర్ ఎస్యూమ్ దట్ ఆరిజిన్ Z1, Z2 are to form equilateral triangle.
టు ఫార్మ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 0 Z1 Z2 టు ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే కండిషన్ ఏంటి? Z1 plus Z2 whole square is equal to 3 times of Z1 Z2 అని అర్థం. Z1 plus Z2 whole square is equal to 3 times of Z1 Z2. Z1 plus Z2 అంటే minus A కాబట్టి minus A whole square is equal to 3 times of B. So A square is equal to 3B అని అర్థం. నోట్ చేయండి. స్క్రీన్ షాట్ తీయండి అమ్మా. అందరూ అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేశారా? అందరూ నాకు తెలిసి చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు అనుకుంటాను. అంతేనా బాబు? అందుకనే మన గ్రాస్ లెవెల్లో మిస్టేక్స్ చేయకూడదు అంటారు. అందుకనే నేర్చుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా మనం పిన్ పాయింటెడ్ గా నేర్చుకోవాలి. ఏ డౌట్ వచ్చినా సరే ఇమీడియట్ గా మనం అడుగుతా ఉండాలి, ఇబ్బంది లేదు. రైట్. సో 20th one, alpha comma beta are real. Alpha comma beta belongs to real numbers. Z be a complex number. Z square plus alpha Z plus beta is equal to 0. Two distinct roots. And the real part of Z is equal to 1. Real part of Z1 అయితే then necessary that అంటున్నాడు. అంటే Z is equal to, let us take in some x plus iy. Real part of Z is equal to 1 అంటే x is equal to 1. Therefore Z is equal to 1 plus iy. This Z satisfies equation 1. ఈ Z అనేది ఈక్వేషన్ 1 ని సాటిస్ఫై చేస్తాను. సబ్స్టిట్యూషన్ చేయండి. 1 plus iy whole square plus alpha into 1 plus iy plus beta is equal to 0. Expansion. 1 plus iy whole square అంటే 1 minus y square plus 2iy plus alpha iy plus beta is equal to 0. 0 can be written as 0 plus 0i. Real part should be equal, imaginary part should be equal. అంటే 1 minus y square plus alpha plus beta is equal to 0 and 2y plus alpha y is equal to 0. అంటే alpha plus 2 is equal to 0. ఎట్లాగో y 0 కాదు కాబట్టి ఆల్ఫా is equal to -2. ఇక్కడ కండిషన్ ఏంటంటే అండ్ కండిషన్ అండి, నాట్ ఆర్ కండిషన్. ఎందుకు అంటే రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ అంటే ఆర్ కండిషన్ రాదు, అండ్ కండిషన్. ఎండ్ అంటే ఏంటి? అండ్ అంటే ఫస్ట్ లెటర్ ఏ, కడుపులో గేర్ తీసేయండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? దీనిలో ఉండాలి, దీనిలో ఉండాలి. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ని ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ అంటే ఎండ్ లో ఫస్ట్ లెటర్ ఏ, కడుపులో గేర్ తీసేయండి. సింబల్ ఏంటి? ఇంటర్సెక్షన్ కామన్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ రైట్. రెండిట్ల యొక్క కామన్ పార్ట్ తీసుకోవాలని అక్కడ అర్థం. ఆర్ అంటే ఎయిదర్ ఆర్ అంటే దాని అర్థం ఏంటండి? ఆర్ అంటే దాని మీనింగ్ ఇది ఓ కదండి, ఫస్ట్ లెటర్ కడుపులో పైన తలకాయ తీసేసాం అనుకోండి, ఇక్కడ యూనియన్. ఆర్ లో ఫస్ట్ లెటర్ ఓ కాబట్టి పైన తీసేస్తే యూనియన్. ఆర్ కండిషన్ అంటే యూనియన్ అంటే దాని అర్థం ఏంటి? దిస్ పార్ట్ ఆర్ బోత్ అని దాని అర్థం. సో మనం ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఇది ఎంత అయిపోయిందండి? 1 minus y square -2 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మనకి కావాల్సింది రేంజ్ ఆఫ్ బీటా అన్నాడు. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1 plus y square.
బీటా అంటే వై స్క్వేర్ ఆల్వేస్ ఏంటవుతుందండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైజ్ వై స్క్వేర్ ప్లస్ 1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే 1 ప్లస్ వై స్క్వేర్ అన్నా బీటా అన్నా ఒకటే కదండి. సో బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో బీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to infinity. That's all. Beta belongs to closed interval 1 to infinity. ఓకేనండి, నోట్ చేయండి అమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తనుష్ చెప్తానమ్మా. ఇది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే జెడ్ ని ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే రియల్ పార్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ లో 1 అంటే జెడ్ 1 ప్లస్ ఐవై అయిపోయింది. జెడ్ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్ కాబట్టి ఈ 1 ప్లస్ ఐవై ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేయండి. సింప్లిఫై చేస్తాను. రియల్ పార్ట్ ఈక్వల్ టు 0, ఇమేజనరీ పార్ట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 0కి ఈక్వల్ కాబట్టి. ఈ రెండిట్లో ఎండ్ అంటే కామన్ పాయింట్. ఆల్ఫా వాల్యూ -2 అంటే రెండింటికి కామన్ వాల్యూస్ తీసుకోవాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -, ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే బీటా వస్తుంది. వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి వై స్క్వేర్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే వై స్క్వేర్ ప్లస్ 1 నిజానికి ఏంటి బీటా. బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దట్స్ అంటే 1 to infinity అని దాని అర్థం. ఓకేనా తనుష్, క్లారిఫై యువర్ డౌట్? రైట్. నెక్స్ట్ అండి, ఇది రాస్తారండి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this. Wait. 1 minute నన్ను బ్యాటరీ అయిపోతుంది. కమింగ్ టు ద 21st వన్ అండి. ఏమంటున్నాడండి, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నంబర్స్ సచ్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి మాడ్యులస్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. అసలు ఇలా అన్నాడు అంటే ఖచ్చితంగా మనకి ఇది ఏమైపోతుందండి, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, మాడ్యులస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే కదా. అంటే ఏని 1 కింద, బిని ఒమేగా కింద, సిని ఒమేగా స్క్వేర్ కింద కన్సిడర్ చేసేయచ్చు. దీని 2 మెథడ్స్ ఉన్నాయండి ఈ సమ్కి. ఇదైతే ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి, మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ -3 times ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఒమేగా స్క్వేర్ కదండి. ఇక్కడ అర్థం చూసుకోండి, ఏ మైనస్ బి అంటే దాని అర్థం ఏంటండి అంటే 1 మైనస్ ఒమేగా. బి మైనస్ సి అంటే అర్థం ఏంటి 1 మైనస్ ఒమేగా స్క్వేర్. ఈ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ మాడ్యులస్, ఈ మాడ్యులస్ ఆఫ్ 1 అంటే మళ్ళీ ఒమేగా క్యూబ్ రాయొచ్చు మైనస్ ఒమేగా స్క్వేర్. అంటే ఒమేగా స్క్వేర్ ని కామన్ తీస్తే ఒమేగా -1 అన్నా 1 మైనస్ ఒమేగా అన్నా ఒకటే. సో సిమిలర్లీ మాడ్యులస్ ఆఫ్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్. అంటే ఇక్కడ ఒమేగా కామన్ తీస్తే 1 మైనస్ ఒమేగా. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఒమేగా అన్నా మాడ్యులస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అన్నా 1 మళ్ళీ. దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా. అంటే దాని అర్థం ఏమైపోయిందండి, మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బి మైనస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సి మైనస్ ఏ. అన్ని ఈక్వలే కదా. ఇది 1 మైనస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఒమేగా మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే అనుకుంటారు. అప్పుడు ఇది ఏమైపోయిందండి, దిస్ ఈక్వేషన్ బికమ్స్ 1. 1 ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ద కన్వర్షన్ ఆఫ్ 1 మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే కే క్యూబ్ ప్లస్ కే క్యూబ్ ప్లస్ కే క్యూబ్ -3 times ఆఫ్ కే అంటే కే ఇంటూ కే అంటే కే క్యూబ్.
k cube అంటే 3k cube minus 3k cube. This is equal to 0. That's all. Note down. ఓకేనండి, ఇలాగైనా చేయొచ్చు, లేదా నార్మల్ మెథడ్ లో మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b మీకు ఆల్రెడీ సొల్యూషన్స్ లో ఇచ్చారు, అది ఆ మెథడ్ అయినా చేయొచ్చు. అది కొంచెం లెందీ అవుతుంది, ఇదైతే మనకి ఈజీ అవుతుంది. అంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, a ప్లస్ b ప్లస్ c 0 అయ్యి ఉండి మాడ్ a ఈక్వల్ టు మాడ్ b ఈక్వల్ టు మాడ్ c 1 అన్నాడు అంటే ఏబిసిలని మనం 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ల కింద కన్సిడర్ చేసేయచ్చు. అట్లాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రూట్స్ ఎప్పుడైనా ఒమేగా ఒమేగా స్క్వేర్. అట్లాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రూట్స్ ఎప్పుడు కూడా మైనస్ ఒమేగా స్క్వేర్. డైరెక్ట్ రాసేయచ్చు. మీకు ఎక్కడైనా -1 ప్లస్ i√3 కనబడుతుంది, -1 2 ఒమేగా, -1 మైనస్ i√3 కనబడుతుంది, -2 ఒమేగా స్క్వేర్. అవి స్టాండర్డ్ నోటేషన్స్ అండి. ఓకేనండి, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అన్న. స్క్రీన్ షాట్ తీస్తారండి సార్, నేను క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. If a comma b lies on a circle అంటున్నాడండి, lies on a circle, మాడ్యులస్ ఆఫ్ z is equal to 1. అంటే z is equal to x ప్లస్ iy గా కన్సిడర్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ z1 అంటే మాడ్యులస్ ఆఫ్ z స్క్వేర్ 1 కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 కాబట్టి a కామా b లైస్ ఆన్ సర్కిల్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ is equal to 1 ఇమీడియట్ గా రాసేద్దాం. మాడ్ z స్క్వేర్ 1 కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ 1 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ 1 అయిపోయింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు, నెక్స్ట్ ఏమన్నాడు, మాడ్యులస్ ఆఫ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ az1 మైనస్ bz2 హోల్ స్క్వేర్ ప్లస్ bz1 ప్లస్ az2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ అడిగాడండి. దీన్ని ఎక్స్పాన్షన్ చేసేస్తే ABBA మధ్యలో ప్లస్ మైనస్, అంటే డాట్ ప్రొడక్ట్ తీసుకున్నా మీకు రియల్ పార్ట్స్ తీసుకున్నా సరే 2ab టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అంటే a స్క్వేర్ ఇంటూ మాడ్ z1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ మాడ్ z2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ b స్క్వేర్ ఇంటూ మాడ్ z1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ మాడ్ z2 స్క్వేర్. ఈ 2 టెర్మినాలజీలో ఇక్కడ a స్క్వేర్ ని కామన్ తీస్తే మాడ్ z1 స్క్వేర్ టేకింగ్ కామన్, దెన్ యూ విల్ గెట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్ టేకింగ్ కామన్, దెన్ యూ విల్ గెట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ద కామన్ పార్ట్ ఈస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈస్ మాడ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్. ఆల్రెడీ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ 1 అండ్ మాడ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 ని కన్సిడర్ చేస్తే సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 1 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3. దట్స్ ఆల్. నోట్ డౌన్. నెక్స్ట్ అండి, కంప్లీటెడ్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి అన్న, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 25 బై మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1 is equal to 5. Then asking mod z value. How to find out mod z value? So see this.
మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 5 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చండి? మాడ్యులస్ ఆఫ్ జెడ్ వాల్యూ అడుగుతున్నాడండి. అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఎక్స్ మైనస్ 25 ప్లస్ ఐవై మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐవై. ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. దీనికి మాడ్యులస్ అంటే స్క్వేర్ కూడా చేసేయచ్చు.